బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పీఏసీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ బయటపడుతున్నాయని తెలిపారు. మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాహుల్ సూచించారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ తో ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేశారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టాలని పార్టీ సీనియర్ నేత విహెచ్ కోరగా అందుకు రాహుల్ సమ్మతి తెలిపారు. ఈ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్, వైఎస్ షర్మిల తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ ఎస్ఎస్సీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి అనంతగిరి హరిత రిసార్ట్స్ కు బయలుదేరారు. అక్కడ జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో రాహుల్, సీఎం రేవంత్ పాల్గొనున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ మావోయిస్టులను కలుస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పలువురు మావోయిస్టులతో భేటీ అయ్యారు. దేవ్జీ, రాజిరెడ్డి, ప్రసాద్ రావు, కల్పన, చొక్కారావు, నరసింహారెడ్డిలతో మాట్లాడారు. పలు అంశాలపై మాజీ మావోయిస్టు నాయకులతో రేవంత్ ముఖాముఖిగా మాట్లాడారు. సాయుధ పోరాటాన్ని విరమించి ప్రధాన జనజీవన స్రవంతిలోకి రావడానికి అవకాశం కల్పించిన సీఎంకు మావోయిస్టు నాయకులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మావోయిస్టులకు పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్న పునరావాస ప్యాకేజీలను గమనించి తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. ఇప్పుడు రాహుల్ గాంధీతో మావోయిస్టులు సమావేశం కానున్నారని తెలుస్తుంది. మరి వీరిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారా? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? ఒకవైపు కేంద్రం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. మరోవైపు కాంగ్రెస్ మాజీ మావోయిస్టులపై సానుభూతి చూపిస్తోంది. ఇది రాజకీయంగా ఎలాంటి మార్పులు తీసుకొస్తోంది? ఈ విషయాలపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ లైవ్ లో అందిస్తారు. ఎస్ చెప్పండి, తెలంగాణ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పీఏసీ సభ్యులతో జరిగిన సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలకు చర్చకు వచ్చాయి? థ్యాంక్ యూ. ఒక రోజు హైదరాబాద్ పర్యటన నిమిత్తం ఏఐసిసి అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రావడం జరిగింది. అయితే ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాగా రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి సైతం పుష్పగుచ్చం అందించి సాగర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు కలిసి వికారాబాద్ జిల్లాకు బయలుదేరారు. అయితే ఇక్కడ వికారాబాద్ లో ఉన్నటువంటి ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగేటటువంటి పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. అదేవిధంగా ఏఐసిసి తెలంగాణ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షత ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో
తాజా రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ బలోపేతం తదితర కీలకమైన విషయాలపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో రాజ్యసభ సభ్యులను సైతం ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ రాజ్యసభ రేసులో వచ్చేసి అభిషేక్ సింగ్, ఎం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, బిహెచ్ బొమ్మటి సాంబయ్య, బెల్లయ్య నాయక్, హస్మతుల్లా హుసేన్లు ఉన్నారు. అయితే ఈ సమావేశం అనంతరం హరిత హోటల్లో జరిగేటటువంటి డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి సైతం రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. అయితే మొత్తం మీద రాహుల్ పర్యటన సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. హైదరాబాద్ పర్యటన సాయంత్రం 5 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ ప్రయాణించారు. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పర్యటనలో మాజీ మావోయిస్టు నేతలతో రాహుల్ గాంధీ భేటీ కావడం అనేది ప్రస్తుతం ఒక ఆసక్తికర అంశం అనేది చెప్పవచ్చు. అంటే ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే లొంగిపోయినటువంటి మాజీ మావోయిస్టు అగ్రనేతలతో ఇప్పటికే సమావేశాన్ని నిర్వహించి వారితో చర్చించడం జరిగింది. ఈ తరుణంలో రాహుల్ గాంధీ తన పర్యటనలో సైతం మాజీ మావోయిస్టు నేతలతో కలిసి వారితో పలు అంశాలపై చర్చించేటటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సాయంత్రం 5 గంటల వరకు రాహుల్ గాంధీ పర్యటనలో ఈ భేటీ అనేది ఎప్పుడు సాగుతున్నాను అనేది కాస్త క్లారిటీ కావాల్సింది. లేకపోతే వికారాబాద్ లో జరిగేటటువంటి సమావేశం అనంతరం అక్కడనే భేటీ అవుతారా, లేక సాయంత్రం జరిగేటటువంటి డిసిసి సమావేశంలో భేటీ అవుతారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా చెప్పవచ్చు. అయితే మొత్తం మీద మాజీ మావోయిస్టు నేతలతో సైతము రాహుల్ గాంధీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం భేటీ అవుతారని తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన అనంతరము వారికి ప్రత్యేకంగా తెలపడం కూడా జరిగింది. మీకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది, అదేవిధంగా మీరు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి ఉంటే అందుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రంగా గుర్తింపు ఉన్నటువంటి రాష్ట్రాల నుండి నక్సల్స్ లొంగిపోవడం అనేది చాలా ఆనందకరమని ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలిపారు. అంతే స్థాయిలో రేవంత్ రెడ్డి వారితో కలిసిన అనంతరం వారి భేటీ అనంతరం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మరొక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పవచ్చు. సలాం, చెప్పండి. పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. మరి రాష్ట్ర స్థాయిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పటికే తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన అనంతరం తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అంటే అనే నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడిన అనంతరం 10 ఏళ్ల తర్వాత తన అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇదే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మరోవైపు పార్టీ పగ్గాలను మహేష్ కుమార్ గౌడ్ చేపట్టి, మరోవైపు అధికార పగ్గాలను వచ్చి సీఎం రేవంత్ రెడ్డి చేపట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇరువురు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే అదేవిధంగా మీనాక్షి నటరాజన్ టీపీసీసీకి వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. వీరి సారథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ పర్యటన సైతం ప్రస్తుతం కీలకంగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా పార్టీ బలోపేతానికి సంబంధించి అంటే సమావేశంలో ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశాలపై రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో చర్చించేటటువంటి అవకాశం ఉంది. అంటే రాహుల్ గాంధీ తెలుసు అంటే 2026 అంటే నూతన సంవత్సరంలో తొలిసారిగా ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. రావడం ప్రధానంగా ఈ యొక్క ప్రస్తుత రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతంపై కీలకమైనటువంటి అంశాలపై చర్చించనున్నారు. రాజకీయ సలాం, యుద్ధానికి సిద్ధం కావాలి అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఎలా స్పందిస్తుంది? అసలు దీని అర్థం ఏంటి? ప్రధానంగా యుద్ధానికి సిద్ధం కావాలి అని రాహుల్ గాంధీ పిలుపునియడం వెనక ఉన్నటువంటి అంతరార్థం ప్రధానంగా చెప్పాలని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతలందరూ సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిచ్చిగా మనం భావించవచ్చు. అంటే రానున్నటువంటి ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజా విమానాన్ని పొందుతూ అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో ఉందో ఆ రాష్ట్రాలకు చెందినటువంటి అందరూ అంటే ఆ రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి నెక్స్ట్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని పడగొట్టేందుకు అందరూ యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిచ్చినట్లుగా మనం భావించవచ్చు.
మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ రాబోయేటటువంటి ఎన్నికల్లో కేంద్రంలో తమ అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటటువంటి కోణంలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారాన్ని చేపట్టినటువంటి అన్ని రాష్ట్రాలలో రాహుల్ గాంధీ పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సమావేశానికి హాజరై ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ క్యాడర్ కు మొత్తానికి ఆయన దిశానిర్దేశం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అదేవిధంగా రానున్నటువంటి ఎన్నికలకు సైతం పూర్తి స్థాయిలో సంసిద్ధమైన ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ సూచించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్రం డీసీసీ సమావేశానికి సైతం రాహుల్ గాంధీ హాజరవుతారు కాబట్టి ఆ సమావేశంలో కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో రాహుల్ గాంధీ సమావేశంలో వారికి సైతము సూచనలు జారీ చేసేటటువంటి అవకాశం ఉందని మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సలాం.